బాలయ్య కన్నెర్ర చేస్తే కార్లే గాలిలకు లేస్తాయి, 100 స్పీడ్తో వచ్చే ట్రైన్లే సడన్ బ్రేకులు వేసుకుంటాయి. అసొంటిది అభిమానుల లెక్కన బాలయ్య మీద ఉన్న బమలతోని దగ్గరికి వస్తుంటే ఏ తీరుగా దడదడలాడిచ్చిండో చూడుండ్రి. ఏం తమాషాలు చేస్తున్నారా? పో వెనుకకు పో, తిశాయ్ తిశాయ్ అని గట్టిగా చెప్పే వరకు గజ్జున వణికిండ్రు అభిమానులు. ఎక్కడోళ్ళు అక్కడనే చిన్నగా కూడా కదలకుండా శిల్పాల తీరైండ్రు. తర్వాత సార్ సార్ సెల్ఫీలు తీసుకుంటాం సార్ అని ఆడోళ్ళు అడిగితే వాళ్లకు ఫోటోలు దిగే ఛాన్స్ ఇచ్చిండు. అప్పటిదాకా కూల్గా ఉన్న బాలయ్య బాబు తర్వాత ఎవరో అభిమాని బాలయ్యకు బాగానే కోపం తెప్పించినట్టున్నాడు. అందుకే వాణ్ణి రానియకుండ్రి అని సెక్యూరిటీలకు చెప్తున్నాడు. కారెక్కి పోయేటప్పుడు కూడా కొద్దిగా కోపం వచ్చినట్టున్నది. అక్కడ కూడా డైరెక్టర్ బోయపాటి సీనుతోని మాట్లాడుతున్నాడు. వాళ్ళేదో నచ్చజెప్పినాక చిన్నగా కారెక్కిండు. అఖండ 2 సినిమా ప్రమోషన్ కోసం విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన బాలయ్యకు ఎదుర్కోలు వెల్కమ్ చెప్పడానికి పోయిన అభిమానుల మీద గీ తీరుగా గరమైండు అఖండు. పాపం ఫస్ట్ బాలయ్య కోపాన్ని చూసిన వాళ్ళు ఎంత భయపడ్డారో ఏమో కదా. ఏందో ఏమో ఈ అక్కరకు రాని ఆవేశం. ఉత్తుత్తగానే కోపం వచ్చుడేందో, అభిమానుల మీద కూడా అరుసుడేందో ఏమో పోరి.